నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ అలజడి సృష్టిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పనిచేసే క్రమంలో మరింత బలపడి తుఫాన్గా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు ప్రయాణిస్తుంది. మోంతా తుఫాన్ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. అనంతరం కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. మోంతా ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు. సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. ఓడరేవులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖ సాగర తీరంలో బుషికొండ, సాగర్ నగర్ బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీస్ పర్యవేక్షణ, భద్రతా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ అలజడి సృష్టిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా ప్రయాణించే క్రమంలో మరింత బలపడి తుఫాన్గా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్ల వేగంతో అయితే మనకి ఆగ్నేయ తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 770 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మనకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. కాకినాడ జిల్లా అంటే తీరం వెంబడి నెలకొన్న ఈ తుఫాన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అయితే కాకినాడ జిల్లాని చిగుటాకులా ఉనికిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఎటు చూసినా సరే తీరం వెంబడి విస్తృతంగా గాలి వేస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇంకా ఇది తీవ్ర రూపం దాల్చలేదు. ఈ వాయుగుండం కాస్త తీవ్ర తుఫాన్ గా మాత్రమే మారింది. ఇది రేపు రాత్రి కల్లా కాకినాడ తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ తీరం దాటే సమయంలో మాత్రం చాలా తీవ్రమైన గాలులతో జిల్లాను మొత్తం, అలాగే అధికార యంత్రాంగం ప్రస్తుతం మొత్తం ఆ తీరం చెల్లించారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల వలన ప్రస్తుతం అయితే అంతా సురక్షితంగానే ఉంది. చూసినా ముఖ్యంగా చూసుకుంటే కనుక తీరం వెంబడి 90 అయితే చిన్న తుఫాన్
215 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చింది. అయితే ఇప్పుడున్న తుఫాన్ చూసుకుంటే కనుక 100 నుంచి 150 కిలోమీటర్ల గాలి వేస్తున్నారు. ఈ తుఫాన్ తీవ్ర దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం 5 రోజుల పాటు స్కూళ్ళన్నీ మూసివేసింది. అలాగే కాయగూరలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పడంతో ఒక్కసారిగా కాయగూరల ధరల ఆకాశాన్ని అంటారని చెప్పాలి. ప్రజలు బయట రావద్దని అన్ని రహదారులు మూసివేయడం జరిగింది. అలాగే కాకినాడ మొత్తం తీరం వెంబడి పూర్తిగా గస్తీ చేస్తున్నప్పటికీ ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. అయితే కాకినాడ ఏ విధంగా ఉంటుందనే భయం మాత్రం ప్రజలకు వెంటాడుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. 96 తుఫాన్ తర్వాత అంత భయంకర స్థితిలో ఉంటుందని చెప్తున్నప్పటికీ రకరకాల తుఫాన్లు అంటే నీలం తుఫాన్ కానీ హుదూద్ తుఫాన్ కానీ కాకినాడను వణికించాయి. అదే ప్రస్తుతం రేపు రాత్రి తీరం అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఈ తుఫాన్ తో ఏ విధంగా ఆల్రెడీ ముఖ్యంగా కాకినాడే కాకుండా కోనసీమ జిల్లా కూడా చిత్రమయ్యే అవకాశాలు ఉన్నాయంటే చెప్తున్నారు. చెప్పు అంటే ఆక్వాకల్చర్ రైతులైతే చెరువులు పట్టణాలు ఇప్పటికే ధరపడుతున్నారని ఇప్పుడు ఈ తుఫాన్ తో మరింత పరిస్థితులు ఏర్పడతాయనుకుంటున్నారు. తీసుకున్నప్పటికీ స్తంభాలు గరువులకి పడిపోయే ప్రమాదం ఉందని 90 విద్యుత్ స్తంభాలు అదనంగా తెప్పించుకున్నారు. అలాగే 2 ఐఏఎస్ అధికారులు కూడా వీటికి అందుబాటులో ఉండి ప్రతి పని వెరికిస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పూర్తిగా అంటే సమీక్షించి ఇక్కడ పరిస్థితులన్నీ చూడడానికి వస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగ్లీ మాత్రం ప్రతి ఒక్క విధికి ఒక అధికారి పెట్టి ప్రతి ఇలాగా చూస్తున్నారు. ఎక్కడ కూడా కాలువలు రైట్ దురాని.